హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. లాస్ట్ ఎపిసోడ్లో ఎవరో ఇద్దరు అనుమానాస్పదమైన వ్యక్తులు కలిశారు. వాళ్ళు నిజంగా దారి మర్చిపోయారా లేదా వీళ్ళని దారి మరలించడానికి వచ్చారా? అసలు ఎవరు? ఒక తెలియని ప్రదేశంలో కొత్త వ్యక్తులు కలిస్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఏం జరగబోతుంది, వాళ్ళు మంచి వాళ్ళ కాదా అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మొత్తం ఈ వచ్చే కథలో టెన్షన్గా మొదలవుతున్న కథ. చలో ఏం జరగబోతుందో తెలుసుకునే ముందు షేర్, లైక్, సబ్స్క్రైబ్, డోంట్ మిస్ ఇట్. కథలోకి ఎంటర్ అవుదాం, పదండి. ఉద్భవ్, చూడు శ్రీహిత, అలా ఏం ఉండదు ఇక్కడ, నడువు నువ్వు, నీ ఆలోచన నువ్వు అని అంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ ఎంత నడిచినా అదే చెట్టు వస్తుంది. ఇంతలో చీకటి కూడా అయ్యింది. ఇంతలో అముక్తాకి ఏదో కదులుతున్నట్టు అనిపించింది. అటువైపు చూద్దాం అని వెళ్తుండగా వెనకాల నుంచి అముక్తా అని పిలిచే లోపే అది అముక్త కాలు పట్టుకుంది. భూమిలో నుంచి 2 చేతులు వచ్చి అప్పుడు అందరూ భయపడతారు అది చూసి. ఏమి చేయాలో తెలియదు. అముక్త భయంతో వణుకుతూ గట్టిగా అరుస్తుంది. ఇంతలో ఆ అరుపులోనే, ప్లీజ్ నాకు సహాయం చెయ్యండి, హే ఎవళ్ళు నువ్వు గిట్ల పట్టుకున్నావు, వదులు నన్ను అని అరుస్తుంది అముక్త. శ్రీహిత కళ్ళు తిరిగి పడిపోతుంది. ఉద్భవ్ నీరు పోసి లేపుతాడు శ్రీహితాన్ని. ఇంతలో ఆ చెయ్యి వదిలి అముక్తాన్ని పైకి గాలిలో ఎగిరవేసింది. అది చూసి అందరూ కిందికి లాగడానికి ట్రై చేస్తున్నారు. ఉద్భవ్, నేను చెప్పా డేంజర్ అన్నారని, ఇప్పుడు ఎలా అని గట్టిగా శ్రీహిత ఏడుస్తూ ఉంటుంది. అముక్తా అని. నువ్వు ఆగు, కొంచెం ఆగుతావా అని ఉద్భవ్ గట్టిగా అరుస్తాడు. శ్రీహిత ఆలోచించు, దాన్ని ఎలా కాపాడాలి మనమని. ఇంతలో అముక్త, మీరందరూ వెళ్ళిపోండ్రి ఈడికెళ్ళి, నేను పోతే పోతా, వదిలేయండ్రి అని అంటది. నువ్వు ఆగముక్త అని అంటారు. హే ఎవరు నువ్వు, ప్లీజ్ వదిలే దయచేసి అని శ్రీహిత వేడుకుంటుంది. వదిలే అముక్తాని, వదిలే, ఎవరు నువ్వు ప్లీజ్ అని. అప్పుడొక పెద్ద నవ్వు, అరుపు వినిపిస్తాయి. ఇది నా ప్లేసు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు తిరిగి వెళ్ళరు అని గట్టిగా అరుస్తుంది. అది విని అందరూ భయపడతారు. ఏం చేయాలో ఆలోచించక ఆందోళన పడుతూ ఉంటారు. ఎలా అని అముక్తాన్ని చూస్తూ ఉంటారు. మెల్లిగా అముక్తాన్ని రౌండ్గా తిప్పి కిందికి రప్పించి మళ్ళీ పైకి లేపుతుంది. ప్లీజ్ దాన్ని వదిలే అని అంటుంది. అయితే నువ్వు వస్తావా, నాకు బలవుతావా అని అంటుంది. ఆ అజ్ఞాత వ్యక్తి ధ్వని పెద్దగా నవ్వుతూ. అంతా మొత్తం చీకటి, ఏమీ కనబడటలేదు. అముక్తకి అముక్త గాలిలో వేలాడుతున్నది తప్ప అందరూ భయంలో ఉంటారు. ఏమి చేయాలో తెలీదు, వణికిపోతూ ఉన్నారు. ఏమి చేద్దాము, ఏమి చెయ్యాలి, ఏమి తోచని పరిస్థితిలో ఉండిపోయారు అంతా. Continue for the next episode. Keep watching Govardhanam Harini channel. Thanks for watching. Bye.